Hello everyone, welcome back to my channel. So, ఈ పర్టికులర్ వీడియో వితౌట్ టైం వేస్టింగ్ చాలా క్లియర్ గా షార్ట్ ఫామ్ లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ గా చెప్పే పాయింట్స్ అన్ని కూడా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? చాలా మంది కమెంట్ సెక్షన్ లో కానీ నాకు పర్సనల్ గా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్స్ లో కానీ మెసేజ్ చేస్తుంది ఏంటి అంటే M1 ఓకే ఫ్రమ్ C16 టు టిల్ ఇప్పుడు C23 బ్యాచ్ జరుగుతుంది. రెగ్యులర్ ఇంకేం లేవు ఇప్పుడు ప్రెసెంట్. అన్ని సప్లీ చాలా మందికి M1 సప్లీ ఉండిపోయింది. కొంతమంది 5 టైమ్స్ కూడా రాశారంట. C16 బ్యాచ్ వాళ్ళు, C20 వాళ్ళు అయితే 2 to 3 టైమ్స్ కూడా రాసామన్నా అవ్వట్లేదు, M1 సప్లీ ఉండిపోతుంది అని చెప్పి అడుగుతున్నారు. దానికి గల కారణాలు 1, 2 ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ చాలా మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వకపోవడం. ఎగ్జామ్ కి 1 డే ముందు ప్రిపేర్ అయ్యి థియరీ ఎగ్జామ్ అనుకొని వెళ్ళి మ్యాథ్స్ ని అటెంప్ట్ చేయడం అనేది బిగ్గెస్ట్ మైనస్ అవుతుంది. ఎందుకంటే మీలో చాలా మందికి ప్రాసెస్ తెలిసినా ఎలా రాయాలి, మైనస్లు ప్లస్లోనే ఆన్సర్ మొత్తం పోతుంది. ఓకే, అదే అందుకనే చాలా మందికి తెలియడం లేదు. సో కాబట్టి M1 ఉండిపోతుంది. ఒక్క రోజు ముందు ప్రిపేర్ అయితే అది అయ్యే పని కాదు. నిజంగా మీకు సప్లీ ఉండిపోయింది, అవ్వట్లేదు, ఎన్నిసార్లు రాసినా ప్రిపేర్ అవుతున్నా అవ్వట్లేదు అంటే హార్డ్ వర్క్ చెయ్యాలి. మినిమం 30 డేస్ ముందు నుంచి అన్నా, లేదా మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉండాలి. ప్రిపేర్ అవుతూ ఏదో బుక్ ని థియరీ సబ్జెక్ట్ తిప్పినట్టు అలా తిప్పితే కుదరదు. మీరు ఎక్కడైతే చదువుతున్నారో, ఏదైతే చదువుతున్నారో దాన్ని రాయాలి. అప్పుడు మాత్రమే క్వశ్చన్ చూసారా, హౌ టు క్లియర్ M1 అన్నాను, అప్పుడు మాత్రమే మీరు M1 ని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే M1 ఏదో ప్రాసెస్ రాసేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఆన్సర్ కరెక్ట్ గా ఉంటేనే పర్ఫెక్ట్ గా 3కి 3కి 8కి 8 10 మార్క్స్ కి 10 మార్క్స్ ఎన్ని మార్క్స్ ఉంటే ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. ప్రాసెస్, ఫార్ములా అండ్ ఆన్సర్ ఈ 3 కరెక్ట్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ ఇస్తారు. సరిగ్గా రాయకపోతే నేను చాలా క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ షీట్స్ చూసాను, ఫోటో కాపీస్ పంపిస్తూ ఉంటారు స్టూడెంట్స్. అందులో అందరికీ నేను నా దగ్గర పంపించిన వాళ్ళందరికీ కూడా ఎస్ఐస్ అయితే డైరెక్ట్ 0 మార్క్స్ వేస్తున్నారు. షార్ట్స్ కూడా 0s పడుతున్నాయి. ఎందుకంటే ప్రాసెస్ కరెక్ట్ లేదు, ఫార్ములా తప్పు, ఆ తర్వాత ఆన్సర్ అసలుకే కరెక్ట్ లేదు. కాబట్టి అలా చేస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ గుర్తు పెట్టుకొని M1 ప్రిపేర్ అవ్వండి. రన్నింగ్ నోట్స్ మాత్రం రాసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ రోజులు ప్రిపేర్ అవ్వండి, అప్పుడే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరు సొంతంగా మీరు ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే వెల్ అండ్ గుడ్. మీకు మీరు సెల్ఫ్ గా మోటివేషన్ తెచ్చుకొని హార్డ్ వర్క్ చేసి మినిమం 30 to 45 డేస్ డైలీ 1 hour అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసి పాస్ అవ్వండి. లేదన్నా మాకు మోటివేషన్ రావట్లేదు, నాకు అసలు అర్థమే కావట్లేదు, ఎప్పుడో చదివాము మర్చిపోయాము, క్లాసెస్ కావాలి, వీడియోస్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఒక ప్రాపర్ ప్రిపరేషన్ ప్లాన్ ఇవ్వండి అంటే నేను మాటగా నేనే, ఇంకెవ్వరు కాదు, నేనే చెప్పిన క్లాసెస్ మన వెబ్సైట్ లో ఉన్నాయి. నితిన్ కొల్లూరు గ్రాఫీ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. అందులో M1 అని ఉంటుంది. మీరు అందులోని క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. చాలా క్లియర్ కట్ గా ఏదైతే ఇంపార్టెంటో, మీరు ఏది చదివితే పాస్ అవుతారో అవి మాత్రమే చెప్పడం జరిగింది. మ్యాట్రిసెస్ కానీ, డిఫరెన్షియేషన్ కానీ, డిఫరెన్షియేషన్ లో పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కానీ, డిఫరెన్షియేషన్ షార్ట్స్ కానీ, పార్షియల్ ఫ్రాక్షన్స్, సర్కిల్స్ అండ్ దాని ట్రిగ్నోమెట్రీలో చాలా క్లియర్ కట్ గా చెప్పాను. సబ్ మల్టిపుల్ అండ్ మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అన్ని ఇంపార్టెంట్ అన్ని గ్యాదర్ చేసి వీడియో సొల్యూషన్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ దాని రిలేటెడ్ వీడియో అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రిపరేషన్ ప్లాన్స్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్ లోకి యాడ్ చేశాను. ఎవరికైనా రియల్ గా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఫస్ట్ దీనిలో బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఓకే, బెనిఫిట్స్ ఏంటి అంటే వీడియో సొల్యూషన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటాయి. దాంతో పాటుగా ప్రిపరేషన్ ప్లాన్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నా వీడియోని ఎప్పుడు చూడాలి, డే వైజ్ ప్లాన్ ఇచ్చాను. ఆ తర్వాత టెస్ట్లు పెడుతున్నాను. మీరు చదివినట్టు వదిలేకుండా మీరు నిజంగా చదువుతున్నారా లేదా అని చెప్పి టెస్ట్, ఇట్స్ లైక్ అసైన్మెంట్. నేను క్వశ్చన్ పేపర్ని అప్లోడ్ చేస్తాను, మీరు దానికి తిరిగి ఒక 1 week టైం ఇస్తాను. అందులో నీట్ గా వీడియోస్ చూసి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాను, అవి ఆన్సర్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. సో దాని కరెక్షన్ కూడా చేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తాను. సో ఇవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇంపార్టెంట్ ఫార్ములా, PDF అన్ని కూడా ఎంతో ప్రైస్ కాదు. స్టార్టింగ్ లో ఇనీషియల్ గా 500 పెట్టినా ఇప్పుడు అంత లేదు. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు అది కూడా M1 చాలా మందికి ఉంది, అందుబాటులోకి తీసుకొద్దామనే దాంతోనే నేను ఓన్లీ ఆ కోర్స్ ని ఇన్ని ఫీచర్స్ తోని, ఇంత ప్రిపరేషన్ తోని 356 రూపీస్ ఇస్తున్నాను. 356 రూపీస్ కి డైరెక్ట్ గా మీరు వెబ్సైట్ లో పే చేయొచ్చు. పే చేయడం రావట్లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి అడ్మిన్ అంటే నేనే అడ్మిన్ కి పర్సనల్ గా మెసేజ్ చేయండి. నేను రిజిస్టర్ అవుదాం అనుకుంటున్నాను M1 కి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నాకు అడిగిన నేను మీకు చెప్తాను. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏదో నేను చెప్పాను కదా తీసుకోవాలని కాదు, ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు, నిజంగా ప్రిపేర్ అవుదాం అనుకున్న, నా దగ్గర నుంచి గైడెన్స్ మీకు కావాలనుకున్న వాళ్ళు పక్కా తీసుకోండి. వాట్సాప్ గ్రూప్స్ లో కూడా యాడ్ చేస్తాను. సో ఇది నా తరపు నుంచి నేను చెప్పబోయేది. లేదన్నా మేము అఫోర్డ్ చేయలేం 350 రూపీస్ అనుకుంటే నో ప్రాబ్లం. నేను చెప్పినట్టుగానే ప్రిపేర్ అవ్వడం, క్లియర్ చేయడం అనేది చాలా సింపుల్.
ఆ టిప్స్ అయినా ఫాలో అవ్వండి. ఓకే, ఎలా ప్రిపేర్ అవుతారు? సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వండి. నోట్స్లు ఉంటే నోట్స్, లేదా టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్, వాటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవ్వలేకపోతే నన్ను గైడెన్స్ గా తీసుకొని మీరు ముందుకు రావచ్చు. వాట్సాప్ కమ్యూనిటీ సపోర్ట్ కూడా ఇస్తాను నేను. అండ్ దెన్ క్లియర్ చేయడానికి ప్రాసెస్ కానీ, ఆన్సర్స్ కానీ, స్టెప్స్ కానీ కరెక్ట్ గా ఉండాలి. మినిమం 30 to 45 days కష్టపడాలి. అప్పుడు మాత్రమే ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటారు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఎమ్మని ఒకటి ఉంచుకొని బాధపడద్దు. నిజంగా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపరేషన్ బాగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.